జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్ర దాడిలో అమరులైన వారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇలాంటి దాడులను భారత పౌరులు ఎప్పటికీ సహించరని, దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని పలువురు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ ఎంపీటీసీ చంద్రపాల్ రెడ్డి, సామాజిక కార్యకర్త యువసత్తా లక్ష్మణ్, వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న భారతదేశంలో అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు అతి క్రూరంగా హిందువులపై దాడి చేసి వాళ్ళకు వృత్తికారమైనటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులను ఏ విధంగా అయితే శిక్షించాలో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంఘటనను ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా దిగ్భ్రాంతికి గురైనాయి. ఇలాంటి సంఘటనలు ఏ దేశంలో కూడా జరగొద్దని చెప్పి పర్యాటకులను అతి కిరాతకంగా చంపినటువంటి ఎవరైతే మూర్ఖులు ఉన్నారో ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ ఇంకోడన్నా కానీ పాకిస్తాన్ కానీ ఇక్కడ వచ్చిండ్రో, అదేవిధంగా ఈ దేశం కోసం కూడా ప్రాణాలు అర్పించడానికి ప్రతి యువత కూడా ముందుకుండాలి. అదేవిధంగానే ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా యువజన సంఘాలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగించినాను. జై హింద్, జై భారత్. కాశ్మీర్ పర్యటనకు పోయినటువంటి మన హిందూ కుటుంబ సభ్యుల పైన దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఈ దేశాన్ని కలిసివేసింది ఆ ఘటన. మరి ఇటువంటి ఘటనలు మరి ఇంతకుముందు కూడా హైదరాబాద్లో కావచ్చు, చాలా రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనిపైన చర్యలు తీసుకొని కఠినమైన శిక్షలను వారు ఎవరైతే దాడి చేసిరో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా మన దేశంలో హిందుత్వం అనేది చాలా గొప్పము కాబట్టి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఈ దేశ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి మనం అందరం కూడా స్వేచ్ఛగా హిందుత్వాన్ని పాటిస్తూ ఉన్నాం. కాబట్టి మనం రేపు నిన్న జరిగిన సంఘటన మన భారతదేశాన్ని కలిసివేసింది. అలాంటి సంఘటన మనందరిని హృదయాలను ఎంతో కలిసివేసింది. దానికి మనస్తాపంగా తెలియజేస్తూ ఒక సెక్యులర్ అనేది చాలా డేంజర్. మన భారతదేశంలో సెక్యులర్ అనేది చాలా డేంజర్. వాడు చంపినోడు నీది ఏ కులం, నువ్వు ఏ కులం ఏ మతం అని కాదు. మతం నీదే మతం, నువ్వు హిందువా, హిందూ అంటే కథం కులం కాదు, నువ్వు రెడ్డివా బీసీవా కాదు, నువ్వు హిందువా అనేది దాని మీద మన హిందువులంతా ఐకమత్యంగా ఉంటే మన మీద ఏ అటాక్ జరగదు. కాబట్టి మన హిందువుల ఐక్యత చాటే సందర్భం వచ్చింది కనుక మన హిందువులందరం ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి 100 అటాకులు జరిగినా మనం పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన ఈ తీవ్రమైన ఉగ్రదాడి మన దేశ ప్రజలు, అందులో మన తెలుగువారు ఇద్దరు చనిపోవడం బాధాకరం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏం జరుగుతున్నామంటే, కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ దాడికి ప్రతిదాడి చాలా తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆలోచించాలని ఈ ఉగ్రవాదులకు చెప్తూ, నరేంద్ర మోడీ గారి చర్య ఏ విధంగా ఉంటుందనేది భారత ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, 2 రోజుల్లో పాకిస్తాన్ అనేది ఏ విధంగా భయపడుతుంది అనేది మన ఈ 2 రోజుల్లో తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం బలంగా ఉన్నది కాబట్టి నిన్నటి రోజున మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ ఏరియాలో మేల్గాం అనే ఒక పట్టణంలో 30 మందికి కూడా 30 మంది ఇప్పటి వరకు ఇంకా
అంచనా ప్రకారం ఎంతనో తెలియదు వాళ్ళు తీవ్రవాదుల దాడిలో పర్యాటకం కోసం అక్కడ పర్యటిద్దామని వెళ్ళారు, టూర్లాగా చూద్దామని వెళ్ళి, కానీ అక్కడ ఉగ్రవాదులు మూకలు వాళ్ళని హతమార్చడం చాలా దురదృష్టకరం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏం పుట్టిందిరా నాయన మీరు మా దేశం మీద పడ్డారు, మా దేశం మీద ఏం చేసిందని మా దేశం శాంతియుతంగా ఉంటున్న ప్రజలలో నేను భయాందోళనలు రేకెత్తిస్తున్నాను. ఏమన్నా ఉంటే మీ కుటుంబం మీద చేసుకోండి, కానీ బయట వచ్చి ఉగ్రవాదం పేరుతోటి దేశంలో అల్లోకల్లోలం సృష్టించడం ఇది మీకు న్యాయమా? మిమ్మల్ని అంతం చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం నశింపజేయాలి. ఉగ్రవాదం ఏ సమాజం కూడా హర్షించదు. న్యాయమైన డిమాండ్ల కోసం మీరు ఫైట్ చేయండి. ఏమన్నా ఉంటే న్యాయమైన ప్రభుత్వంతో చర్చలు జరపండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడండి. కానీ ఈ ఉగ్రవాదం అని చెప్పేసి ఏదో సంతోషంగా గడుపుదామని చెప్పేసి పిల్లలతోటి అందరితోటి గడుపుదామని వచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసి ఈరోజు 30 మంది యువకులు వాళ్ళ ప్రాణాలు తీసిరంటే మీరు ఇది ఎంత ఘాతుకమైన చర్య అని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని ప్రభుత్వం అన్ని విధాల వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి యువత మనమందరం